తల్లి సాక్ష్యం చెప్పింది. ఈ రోజున భక్తిలో సీనియారిటీ ఉండొచ్చు, భక్తిలో ఆరితేరు ఉండొచ్చు, అయినా దేవుని సందులో కనబడే కృప మనం పొందుకోవాలి. ఆమె చెప్పండి. దేవుని సందులో కనబడాలి, సమయానికి కనబడాలి. మనం వెళ్తాం కదా, ఏదో ఊరు వెళ్ళినప్పుడు ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్న ఆ ట్రైను ఫలానా సమయానికి వస్తుంది అంటే ఫలానా సమయం కదా, ఇంకా బోల్డ్ సమయం ఉందిలే అని నిదానంగా వెళ్తామా? 2 గంటల ముందే వెళ్తామా? ముందే వెళ్తాం, ఎందుకంటే ఒక ట్రైన్ వెళ్ళిపోతుందేమో అని. కానీ ఇప్పుడు అన్నీ వచ్చినాయి, ఫోన్లో ఆ ట్రైన్ ఎక్కడ ఉందో కూడా చూడవచ్చు. చూసినా అది ఎక్కడో ఉందని తెలిసినా ముందే ఎందుకు వెళ్తున్నాం? ఏ మార్గంలో ట్రాఫిక్ వచ్చిద్దో, ఎక్కడ ఏ ఆటంకం వచ్చిద్దో అని చెప్పి ముందుగానే ట్రైన్ దగ్గరికి వెళ్ళి చేరుకుంటున్నాం. అలాంటిది దేవుని సందులో మనం ప్రతిరోజు ఆయన సందులో ముందు కనబడాలి. కనబడిన వారు దీవించబడుతున్నారు, కనబడిన వారు ఆశీర్వదించబడుతున్నారు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలుల చేత మీరు నింపబడుదురుగాక. నేను మీ అందరి మీద రిపోర్ట్ ఏం చేయట్లా, మీరందరూ దేవుని సందులో కనబడాలని ఆశపడుతున్నాను అంతే. ఆమె చెప్పండి. మీరందరూ దేవుని సందులో ఎదగాలి. ఆమె చెప్పండి. ఎక్కడ భక్తిలో చల్లారిపోయిన పరిస్థితిలో కూర్చున్నా ఈ సంవత్సరం లేపబడుదురుగాక, యోర్ధానును దాటుదురుగాక, సమస్యలను దాటుదురుగాక, ప్రతి అడ్డు గోడలను దాటుకుంటూ పరుగులు తీసేవారిగా మార్చబడుదురుగాక, మీరు అడుగు పెట్టే స్థలాన్ని దేవుడు మీ సొంతం చేయునుగాక.